ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన కార్యక్రమంలో భాగంగా ఎన్నో రకాల స్పెషల్ రెసిపీస్ ని మనం ప్రేక్షకులకు అందించాం కదా. మరి ఈ రోజు ఈ పోహా పరోటాను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? తప్పనిసరిగానమ్మా. అటుకుల్లో ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. రెడీమేడ్ ఫుడ్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలిష్ పట్టకుండా ముడి అటుకులు చేస్తారు కదా. అవును, పోషకాలు బాగుంటాయి, రుచి బాగుంటుంది. మామూలుగా మనం పుల్ల మజ్జిగ చేస్తాం. పుల్ల మజ్జిగ అటుకులు కలిపితే చప్పదానం పోయి కమ్మగా ఉంటుంది. దీన్ని పరోటా చేయడానికి మల్టీగ్రెయిన్ పిండి, కాస్త బంగాళదుంప ఇట్లాంటివి చేస్తే మరి పిండితో పరోటాలు చేసినప్పుడు కంటే అటుకులతో చేసిన పరోటాలు చాలా బాగుంటాయి. అందుకని స్పెషల్ అటుకులతో పరోటా చూడండి. పోహా పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మూడి అటుకులు 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, ఉడకపెట్టిన బంగాళదుంపలు 2, పుదీనా ఆకులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, వరిగాన 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న 3 అటుకుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసుకుంటాం. దాన్ని పక్కన పెట్టుకుంటాం. పరోటా కోసం ముందు ఒక చిన్న నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో వరిగానం, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, పుదీనా ఆకులు ఇవన్నీ దోరగా వేగనిస్తాం. అందులో ఎండుమిరపకాయ ముక్క చెక్క కూడా కొద్దిగా వేసాం. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత అందులో మజ్జిగ పోసేసి దీన్ని ఉడకనిస్తాం. ఈ తాలింపు అంతా మజ్జిగలో ఉడకాలి. బాగా మరిగిన తర్వాత అందులో ముడి అటుకుల పౌడర్ని అందులో పోసేసాం. ఇక పిండంతా నీళ్ళల్లో ఉడికేసరికి దగ్గరకు వస్తుంది. పచ్చిదనం కూడా ఏమైనా ఉంటే పోతుంది అనమాట. ఈ మసాలా పట్టి కమ్మగా ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళదుంపలు మనం తీసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేసి పప్పు గుత్తితో నొక్కేసి చిదిమేస్తాం. అలా మ్యాష్ చేసిన బంగాళదుంప ముద్దలో చాట్ మసాలా కొద్దిగా, మల్టీగ్రెయిన్ పిండి ఇవి కలిపిన తర్వాత ఉడికించుకున్న ముడి అటుకుల పిండిని ఇందులో వేసేసి కలిపేయాలి. మెత్తగా కలిపేసి మూత పెట్టేస్తే ఒక సాఫ్ట్గా పిండి సిద్ధం అవుతుంది, పరోటా పిండి. ఆ తర్వాత వాటిని ఒక నాన్ స్టిక్ పాత్ర మీద మేగడ రాసేసి చేతికి తడి చేసుకుని చిన్న సైజు ముద్ద తీసుకుని ఆ రేకు మీద డైరెక్ట్గా వేసి చేతి వేళ్ళతో నొక్కేస్తాం. అట్లా తడి చేసుకుంటూ అట్లా నొక్కితే చాలా అంటుకోకుండా పరోటా. ఇది కర్రతో చేయడానికి అంటుకుపోతుంది, పిండి ఉడికింది కాబట్టి. అందుకని చేతితో తడి చేసుకుంటూ చేస్తే తప్ప రాదనమాట ఈ పరోటా. అలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసేసి డైరెక్ట్గా దాన్ని సన్న సెక్క మీద మెల్లగా కాలుస్తాం. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మేగడ రాసేసి మరోవైపు కూడా కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. ముడి అటుకుల పరోటా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, పోహాలో అధికంగా ఐరన్ ఉంటుంది కాబట్టి పోహా అన్నది మనకి ఆరోగ్యానికి మంచిది. మరి అటుకులను అలా అటుకులుగా తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు కూడా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి అందుకే ఇలాంటి స్పెషల్ రెసిపీస్ని డాక్టర్ గారు మన ముందుకు తీసుకొస్తున్నారు, మనందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి. డాక్టర్ గారు, కొంతమంది బాగా చేతుల్లో బలం పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే కండలు కూడా పెంచాలని అనుకుంటూ ఉంటారు కదా. మరి వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? ఆడవారికి బలం పెరగాలి, మగవారికి కండలు పెరగాలి. ఒకదాంతో 2 పెరగటానికి ఉపయోగపడే టెర్రా బ్యాండ్స్తో చేసే చేతుల వ్యాయామాలు చాలా మంచి వెరైటీ ఉన్నాయి. అంటే ఎక్కడికి జిమ్కి ఇంకొక సెంటర్కి డంబుల్స్ పట్టుకుని ఏం చేయకుండానే ఇంట్లో ఉండే ఇలాంటి వాటితోనే అందరూ బలాన్ని పెంచుకోవచ్చు. సింపుల్గా కూర్చుని చేతుల బలాన్ని మరి మంచి షేప్ని పెంచుకోవడానికి ఉపయోగపడేవి చూడండి. చేతుల బలాన్ని పెంచే టెర్రా బ్యాండ్ వ్యాయామాలు 3 రకాలుగా చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో కూర్చున్న తర్వాత రెసిస్టెంట్ టెర్రా బ్యాండ్ ఒకదాన్ని తీసుకుని అట్లా బ్యాండ్ని గుప్పులు మూసేసి అట్లా పట్టుకుంటాం. ఎడమ గుప్పుడిని రొమ్ము భాగం దగ్గర అట్లా పెట్టేసి కదలకుండా బ్యాండ్ పట్టుకుంటాం. కుడి చేతిని స్ట్రైట్గా చాపాలి. బలముగా సాగదీస్తే తప్ప కుడి చేయి సాగదు. మోక చేయి దగ్గర నుంచి స్ట్రైట్గా సాగదీసేయాలి. మళ్ళా మోక చేతి దగ్గర బెండ్ చేసి తీసుకురావాలి. ఇట్లా బ్యాండ్తో చేతుల్ని సాగతీస్తూ అట్లా చేయటం ద్వారా కుడి చేతికి మంచి బలం వస్తుంది. కుడి మోక చేయి దగ్గర కానీ, కుడి గుత్తి భాగంలో కానీ, జబ్బ భాగంలో కానీ, భుజాల భాగంలో కానీ, పైనుంచి కింద వరకు చేతికి అంతటికీ బలం రావడానికి ఈ రకంగా వ్యాయామం చేసినప్పుడు లాభం వస్తుంది. ఇట్లా కొన్నిసార్లు కుడి చేతికి చేసిన తర్వాత ఈసారి బ్యాండ్ని కుడి చేతితో కదలకుండా అట్లా పట్టుకుని ఎడమ చేతిని స్ట్రైట్గా చాపాలి, మళ్ళా ముడవాలి. ఈ రకంగా చేస్తే ఇప్పుడు ఎడమ చేతికి చక్కటి ఫలితం ఈ బ్యాండ్తో ఇలా చేయటం వల్ల వస్తుందన్నమాట. ఎంతెంత కండరాలకి మనం కదలిక తీసుకొస్తామో కండాలు అంతంత బలపడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా
రెండు చేతులకి చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామం చేతులు బలపడటానికి ఉపయోగపడేది. వీపు వెనకాలకి చేతులు తీసుకెళ్తాం, ఎడమ చేతిని వీపు వెనకాల పెడతాం, బ్యాండ్ అట్లా పట్టుకుంటాం, కుడి చేతిని పైకి అట్లా లేపుతాం స్ట్రెయిట్గా. మళ్ళీ మోక చేయి దగ్గర నుంచి కుడి చేతికి వంచాలి, మళ్ళీ స్ట్రెయిట్గా చాపాలి. ఎక్కువ శక్తిని ప్రయోగిస్తే తప్ప చేయి అట్లా సాగదు. ఇట్లా ఒక 5-6 సార్లు 10 సార్లు చేసిన తర్వాత ఈసారి కుడి చేతిని వెనక్కి పెట్టేస్తాం, స్ట్రెయిట్గా ఎడమ చేతిని చాపుతూ టెర్రా బ్యాండ్తో వ్యాయామం ఈ రకంగా చేయవలసి ఉంటుంది. మనం పనులు చేసుకునేటప్పుడు చేతులు బాగా సహకరించడానికి, నొప్పులు లేకుండా పనులు చేసుకోవడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో మనకి సహకరిస్తాయి. ఇక మూడో వ్యాయామం, ఆ టెర్రా బ్యాండ్ని పాదానికి అట్లా తగిలించేసుకుని కుడి చేత్తో బ్యాండ్ పట్టుకుని మోక చేతిని మడుస్తూ గుప్పుడు భాగాన్ని ఛాతీ వరకు అట్లా తీసుకెళ్ళాలి. మోకాల మీద మోక చేయి ఆనించడం ద్వారా మూమెంట్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా పెట్టి చేయటం ద్వారా చేతులకు బలం వస్తుంది, సులభంగా చేయగలుగుతాం. కుడికాలకు బ్యాండ్ తొడిగేసుకుని ఎడమ చేతితో బ్యాండ్ పట్టుకుని ఈసారి ఎడమ చేతికి వ్యాయామం జరిగే విధంగా మూమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇలా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే చేతులకు మంచి వ్యాయామం అవుతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగానే మనందరం కూడా ఇలాంటి వ్యాయామాలు చేస్తే ఆడవారికి చేతులు బలంగా తయారవుతాయి, అలాగే కండ పెంచాలనుకునే మగవారికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఎపిసోడ్ లో చూపించిన వ్యాయామాల్ని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. పింపుల్స్ సమస్య వచ్చినప్పుడు సూదనింగ్ చేయడానికి ప్రకృతి పరంగా ఉన్న చిట్కాలు పనికొస్తాయంటారా? చక్కగా ఉంటాయమ్మా. అన్నిటికంటే మంచిది ముఖానికి న్యాచురల్గా కొన్ని అప్లై చేసుకుంటే మంచిది. అది టీ ట్రీ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని అందులో కొంచెం పసుపు, కాస్త ఒరిజినల్ వేప నూనె, ఈ ఆయిల్ సగం ఆ ఆయిల్ సగం కలిపి అందులో పసుపు కలిపేసి దీన్ని ముఖానికి కాస్త మర్దం చేసుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా శుభ్రంగా తగ్గటానికి, అక్కడ హీలింగ్ త్వరగా జరగటానికి, అక్కడ మచ్చపడకుండా రక్షించడానికి ఈ ఆయిల్స్ రెండు ఉపయోగపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పసుపు భలే ఉపయోగపడుతుంది. దీన్ని అట్లా రాసి అర్థం చేసుకుని ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఉంచుకున్నాక అరగంట దాకైనా సరే, ఆ తర్వాత ముఖానికి ఆవిరి పట్టుకోవటం అనేది చాలా మంచిది. ఈ ఆవిరి పట్టడం వల్ల ఏమవుతుందంటే శ్వేత రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఆ వేడికి లోపలున్న పేరుకున్న ఆ వేస్ట్ కానీ డస్ట్ కానీ ఆ లోపల నుంచి వచ్చిన ఏమన్నా ఆయిల్ జామ్ అవుతుంది ఒక్కోసారి, అలాంటివన్నీ కూడా ఓపెన్ అయ్యి శుభ్రంగా డ్రైన్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా క్లియర్ అవుతాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ పెరగకుండా తగ్గడానికి ఇది మంచి అవకాశం అనమాట. తర్వాత ఇంకొంచెం మంచిగా అనిపించాలంటే ముల్తానా మట్టి, మన నల్లటి మట్టి అట్లా అప్లై చేసుకున్న మందంగా ఒక అరగంట నుంచి కడిగేసుకుంటే చాలు. మళ్ళీ మచ్చలు తగ్గుతాయి, మొటిమలు రావడం తగ్గుతాయి, స్కిన్ కి బ్లడ్ సప్లై పెరిగి న్యూట్రియంట్స్ బాగా వెళ్తాయి, స్కిన్ కండిషన్ అవుతుంది బాగా, ఎప్పటికప్పుడు వేస్ట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఈ ప్రక్రియలు న్యాచురల్ గా తగ్గిస్తాయి అనమాట. గిల్లొద్దు, పిండొద్దు. గిల్లారా పిండారా గుంట పడుతుంది, మచ్చపడుతుంది. తనంతట తానుగానే అది రైపెన్ అవ్వాలి, అప్పుడే తన పగలాలి, బయటికి రావాలి. అప్పుడు మీకు గుంట పడదా, మచ్చపడదు. కానీ ఇలా శ్రద్ధ పెట్టుకుంటే మంచిదమ్మా. విన్నారు కదా, యాక్ని చుట్టూ మనందరికీ చాలా అపోహలు ఉన్నాయి అని డాక్టర్ గారు అందించిన విశ్లేషణలో మనకు అర్థమైంది. మరి అలాంటి కండిషన్ బాగుపరచుకోవాలనుకుంటే ప్రకృతి పరంగా ఏం చేయాలో కూడా డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ చిట్కాని మీరందరూ కూడా మీ స్కిన్ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి, యాక్నేని తగ్గించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.